నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. భారత గగనతలానికి తిరుగులేని రక్షణ కవచాన్ని తొడిగేందుకు శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టించే అత్యంత శక్తివంతమైన ఆధునిక ఆయుధం భారత రక్షణ విభాగంలో చేరబోతోంది. రష్యా తయారీకి చెందిన అధునాతన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ S-400 4వ స్క్వాడ్రన్కు ఈ వారమే భారత్కు చేరుకోనుంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానాలను సైతం ఆకాశంలోనే తుత్తునీరు చేయగల సామర్థ్యం ఈ వ్యవస్థకే సొంతం. అయితే ఒక చిన్న గృహోపకరణాన్ని అంటే ఒక చిన్న డివైస్ని మనం ఇంటికి ఆర్డర్ చేస్తేనే అది మన ఇంటికి సురక్షితంగా చేయడం వెనక ఎంతో పెద్ద ప్రక్రియ ఉంటుంది. మరి అంతర్జాతీయ ఆంక్షలు, తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత నడుమ ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన భారీ సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా నుండి భారత్కు ఎలా తరలిస్తారు? సముద్ర, వాయు, రోడ్డు మార్గాలను మేళవించి తెర వెనక సాగే ఆ బృహత్తర లాజిస్టిక్స్ ఆపరేషన్ ఏమిటనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ వ్యూహాత్మక ప్రయాణం వెనుక ఒక బలమైన చరిత్ర ఉంది. 2018 అక్టోబర్లో భారత్, రష్యా మధ్య దాదాపు $5.43 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చారిత్రాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మొత్తం 5 S-400 స్క్వాడ్రన్లను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే 3 యూనిట్లు భారత్ వైమానిక దళంలో చేరి సరిహద్దుల్లో విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు రాబోతున్న 4వ స్క్వాడ్రన్ను అత్యంత కీలకమైన రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు భారత్ వాయుసేన వ్యూహాలు రచిస్తోంది. పాకిస్తాన్ వైపు నుండి వచ్చే ఎలాంటి దీర్ఘశ్రేణి క్షిపణులు, రాడార్లకు దొరకని డ్రోన్ దాడులైనా పశ్చిమ సరిహద్దుల్లోనే అడ్డుకునేందుకు ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకం కానుంది. శత్రువుల పాలిట యముడిగా, దేశానికి అభయహస్తంగా నిలిచే ఈ అజేయమైన వ్యవస్థకు భారత్ వాయుసేన సుదర్శన్ చక్ర అని సార్థక నామకరణం చేసింది. ఇంతటి భారీ అత్యంత రహస్య రక్షణ వ్యవస్థను రష్యా నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత సరిహద్దులకు తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత సమన్వయంతో, అత్యంత గోప్యంగా జరిగే భారీ మిలిటరీ లాజిస్టిక్ ఆపరేషన్. భద్రతా కారణాల రీత్యా ఈ తరలింపును 3 విభిన్న మార్గాల ద్వారా వ్యూహాత్మకంగా చేపడతారు. అతి భారీ క్షిపణి లాంచర్లు, ప్రత్యేక ట్రాన్స్పోర్టర్ వాహనాలు, మొబైల్ జనరేటర్ల వంటి బరువైన పరికరాలను రష్యా రేవుల నుండి భారీ మిలిటరీ కార్గో నౌకల ద్వారా అత్యంత గోప్యంగా భారత తీర ప్రాంత పోర్టులకు తరలిస్తారు. మరోవైపు కమాండ్ అండ్ కంట్రోల్ మాడ్యూల్స్, శత్రువును పసిగట్టే అత్యాధునిక రాడార్లు, అత్యంత సున్నితమైన గైడెన్స్ సిస్టమ్, ఇంటర్సెప్టర్ క్షిపణులను రష్యా రక్షణ స్థావరాల నుండి ఇల్యూషన్ IL-76 లేదా ఆంటోనోవ్ AN-124 వంటి భారీ రష్యన్ మిలిటరీ రవాణా విమానాల ద్వారా నేరుగా భారత వైమానిక దళ విమానాశ్రయాలకు చేరుస్తారు. ఈ రవాణా ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే భారత వైమానిక దళానికి చెందిన ఒక ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం రష్యాలోనే ఉండి ప్రతి పరికరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. జాయింట్ యాక్సెప్టెన్స్ ఇన్స్పెక్షన్ పూర్తయిన తర్వాతే రేడియేషన్, EMI ప్రూఫ్ కలిగిన ప్రత్యేక రక్షణ కంటైనర్లలో వీటిని సీల్ చేస్తారు. 4వ యూనిట్కి సంబంధించిన అధికారిక తనిఖీలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. సాధారణంగా చాలామంది S-400 అంటే కేవలం క్షిపణులు అమర్చిన ఒక పెద్ద ట్రక్ మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి అది ఒక ట్రక్ కాదు, ఒక పూర్తి స్థాయి మొబైల్ థియేటర్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. ఒక పూర్తి స్క్వాడ్రన్లో సుమారు 16 ప్రత్యేక వాహనాలు ఒకే డిజిటల్ నెట్వర్క్గా పనిచేస్తాయి. ఇందులో మొత్తం స్క్వాడ్రన్ను నియంత్రించే కమాండ్ అండ్ కంట్రోల్ పోస్ట్ 600 కిలోమీటర్ల దూరంలోనే ఒకేసారి వందలాది శత్రు లక్ష్యాలను గుర్తించే అక్విజిషన్ రాడార్, క్షిపణులను నిలువుగా గగనతలంలోకి ప్రయోగించే 8 భారీ మొబైల్ లాంచర్ వాహనాలు, క్షిపణులు అయిపోగానే క్షణాల వ్యవధిలో తిరిగి అమర్చే రీలోడర్ క్రేన్ వాహనాలు, మొబైల్ జనరేటర్లు ఉంటాయి. ఈ వ్యవస్థలోని విభిన్న క్షిపణులు 40 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను వేర్వేరు ఎత్తుల్లో ఒకే సమయంలో ధ్వంసం చేయగలవు. భారత తీర ప్రాంత పోర్టులకు, వాయుసేన స్థావరాలకు ఈ పరికరాలు చేరుకున్న తర్వాత అసలైన దేశీయ ఆపరేషన్ ప్రారంభమవుతుంది. రేవుల వద్ద కఠినమైన కస్టమ్స్, ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ అత్యంత వేగంగా పూర్తయిన అనంతరం ఈ భారీ కంటైనర్లను భారత సైన్యానికి చెందిన ప్రత్యేక భారీ మోటార్ కాన్వాయ్ ట్రక్కుల ద్వారా తుది గమ్యస్థానాలకు తరలిస్తారు. ఈ రవాణా సమయంలో ఆయా మార్గాల్లో గగనతలంలోనూ, భూమిపైన అత్యంత కట్టుదిట్టమైన హై అలర్ట్ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు. గమ్యస్థానానికి చేరిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాంకేతిక నిపుణులు, రష్యన్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ విడిభాగాలన్నింటినీ ఒక భారీ లెగో సెట్ లాగా పరస్పరం అనుసంధానిస్తారు. డిజిటల్ నెట్వర్క్ అమరిక పూర్తయిన తర్వాత డమ్మీ టార్గెట్స్తో సాఫ్ట్ పారామితులను పరీక్షించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఆ స్క్వాడ్రన్ను అధికారికంగా యుద్ధ సిద్ధంగా ప్రకటిస్తారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ 4వ స్క్వాడ్రన్ పశ్చిమ సరిహద్దుల్లో మోహరించినప్పటికీ ఈ ఏడాది నవంబర్ నాటికి 5వ
చివరి యూనిట్ కూడా భారత్కు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చివరి యూనిట్ను చైనా సరిహద్దు వెంబడి తూర్పు సెక్టార్లో మోహరించనున్నారు. ఇంతటితో భారత్ ఆగడం లేదు. చైనా పాకిస్తాన్ సరిహద్దుల నుండి పొంచి ఉన్న ద్విముఖ ముప్పును తిప్పికొట్టేందుకు అదనంగా మరో 5 S-400 యూనిట్ కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి ప్రాథమిక అనుమతులు ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతోపాటు స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ప్రాజెక్ట్ కుషాను కూడా జోడించి దేశవ్యాప్తంగా బహుస్థాయి గగనతల రక్షణ కవచాన్ని అంటే ఒక ఇండియన్ ఐరన్ డోమ్ను ఏర్పాటు చేయడమే భారత్ అంతిమ వ్యూహాత్మక లక్ష్యంగా కనిపిస్తోంది. S-400 పూర్తి స్థాయి గ్రిడ్ అమల్లోకి వస్తే శత్రు దేశాల ఎలాంటి క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లు లేదా స్టెల్త్ ఫైటర్ జెట్లైనా భారత గగనతలంలోకి చొరబడడం దాదాపు అసాధ్యం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల ఒత్తిడిని అధిగమించి సముద్ర వాయు మార్గాల ద్వారా అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ ప్రస్థానం వెనుక భారత రక్షణ శాఖ, సైనిక నిపుణులు చేస్తున్న నిశ్శబ్ద కృషి అమోఘం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే ఈ సుదర్శన్ చక్రం భారత రక్షణ చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.